నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. బాగున్నారు. బళ్ళారి చాందిని గారు అవును మేడం. కదా? అవును. సో ఓకే. అక్క నేను అక్క అని పిలుస్తా. ఓకే, కొంచెం ఎందుకంటే ఫ్రీగా ఉంటది. మేడం మేడం అంటే ఏదో కొంచెం తెలియని ఇదే ఒక ఉంటుంది. దూరం చాందిని అనే పిలవండి. ఓకే. అట్లేం లేదు. చాందిని సో అనే పిలవండి. చాందిని గారు వచ్చేసి ఫ్రమ్ బళ్ళారి నుండి. అవును. పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? బళ్ళారినే. మొత్తం బళ్ళారి. బళ్ళారినే. అమ్మది వచ్చేసి కర్నూలు, ఓకే. నాన్నది వచ్చి బళ్ళారి. ఓకే, అమ్మది కర్నూలులోను చిన్నప్పుడు అక్కడ కొంచెం పెరిగినాను. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు. మళ్ళీ బళ్ళారిలోనే ఉన్నా. ఓకే. ఏం చదువుకున్నారు? నేను 5వ క్లాస్ చదివినాను అంతే. 5 వరకు చదువుకున్నారు. ఓకే. అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మ ఇంట్లోనే, అమ్మది 90 ఏండ్లు ఏజ్. ఓకే. చాలా ముసలిది అయిపోయింది ఏజ్. మా నాన్న ఇప్పుడు నేను 16 ఏండ్లు ఉన్నప్పుడు 14 ఏండ్లు ఉన్నప్పుడే చనిపోయినాడు. మా నాయన ఆ బెంగ పెట్టుకొని. అయ్యో. ఓకే. అక్క తమ్ముడు 2 అక్కోళ్ళు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. ఓకే. అందరికి పెళ్లిళ్ళు అందరికి అయిపోయి సెటిల్డ్ ఎక్కడ? పెళ్ళి. ఓకే. చాందిని గారు, మీరు అంటే ట్రాన్స్జెండర్ గా మారాలి అని అనుకునే దానికంటే ముందు మీ లైఫ్ ఎలా ఉండే? ఇలాంటి అంటే మీలో ఇలాంటి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను అమ్మాయిగా మారాలి అని ఎలా స్టార్ట్ అయింది లైఫ్ జర్నీ ఇది? నాకు చిన్నప్పుడే నాకు 5, 6, 7 ఇయర్స్ ఏజ్కే మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. వంట చేస్తే కాయగూరలు కట్ చేసి ఇవ్వడము. 5, 6, 7 ఇయర్స్ 5, 6 ఇయర్కే నాకు హార్మోన్స్ లేడీస్ మాదిరిగా అందరూ మనం స్కూల్కి పోయేటప్పుడు అందరూ గోళీలు క్రికెట్ ఆడుతుంటే నాకు లేడీస్ జతికి కుంటుబిల్ల, స్లిప్పింగ్ అలాంటివి ఆడుతుంటే, అలాగ ఆడుతున్న తర్వాత మా అమ్మకి కానీ ఇంట్లోన అన్ని హెల్ప్, వంటలకి కసును కుడుము బాగా హెల్ప్ చేసిస్తుండే అమ్మకి. అట్లే 10 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత నా హావభావాలన్నీ లేడీస్ మాదిరిగా చేంజ్ అవుతుండే. ఆమెటికి నన్ను 16 ఏండ్లకి మా అమ్మకి చాలా మంది మా అక్కోళ్ళకి వీడు చెక్క గాడు ఇట్లా ఆడోళ్ళ మాదిరి చేస్తాడు అంటే మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నా కోసరము. నీ కొడుకు, మా అక్కోళ్ళు గొడవ పడేది నా కోసరము. ఓన్లో నా స్కూల్లోన నా గురించి చెక్క గాడు అనేదాన్ని మా పిల్లోడు చెక్క గాడు ఎందుకైతాడు, పనుకొందరండి మన దగ్గర, వాడు చెక్కన గాడో చూపిస్తాను. నా మనసుకి మాత్రం నాకు తెలుసు అది. నాకు ఆడోళ్ళు ఆలోచన. జనాలు మా ఇంట్లో బాగా గొడవ చేస్తుండ్రి. గొడవ చేసే టైంలోన నేను నానెళ్ళి మా ఫ్యామిలీకి అంతా ఇదవుతుందని చెప్పేసి చెప్పుకోచేయక మా అక్క చీరలు ఉంటేనే చెప్పుకోచేయక చీరలు ఎత్తుకొని బొంబాయికి వెళ్ళిపోయినా. అక్క వాళ్ళ చీరలు ఎత్తుకొని కంప్లీట్ బొంబాయికి వెళ్ళిపోయినా. మాలాంటి ట్రాన్స్జెండర్ రాణి అని జిందాల్ రాణి అని వాళ్ళు పరిచయం అయిన రైల్వే స్టేషన్లో. నేను వస్తాను బొంబాయికి మీ జతికి, నేను మీలాగే. నాకు ఈ స్కూల్లోనూ కానీ నాకు 5వ క్లాస్ మా ఇంట్లో చదివిపియాల, మా నాన్నకు కానీ చాలా ఆశ ఉండే. నా కొడుకు లాస్ట్ నేను, నాకు 2 అన్నోళ్ళు 2 అక్కోళ్ళు. వాళ్ళు లాస్ట్ నేనే మా ఇంట్లో. హైట్ ఉన్నాడు, చదివిపియాలా, వీళ్ళు పోలీస్ చేయాలా, వీళ్ళు 4 చదువుకోలేదు ఎక్కువ, వీళ్ళన్నా చదివిపియాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా చూసుకుంటుండే. నాకేమి స్కూల్కి ప్రతి ఒక్కరికి అందరికి మా ఇంట్లో మా అక్కోళ్ళకి అందరికి పావులా ఇస్తుంటే నాకు అప్పట్లోనే 1 రూపాయి ఇస్తుండ్రి. మా నాయనకి నేనంటే చాలా ఇష్టము. అలాగే నాకు చదువు ఏం చేస్తున్నారంటే నాకు లేడీస్లో కూర్చోనాలని ఇష్టము. లేడీస్లో కూర్చోనాలని ఇష్టము. సార్ తీసుకొని బాయ్స్లో కూర్చోబెడితే బాయ్స్ వెనకలు వెళ్ళి నన్ను గిచ్చడము గిల్లడం చేయడం. ఇంక నాకు చదువు ఎక్కడ చదవాలా? అలాగై నాకు చదువు ఫుల్ స్టాప్ పెట్టేసి చదువు నాకు మైండ్కి ఎక్కలేదు. చదవాలని ఆశ చాలా ఉంది నాకు. ఓకే, అలా బొంబాయికి వెళ్ళిపోయినా. చదవాలని ఆశ ఉన్నా కానీ నాకు చదువు ఎక్కలేదు. సార్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇడిచిన తర్వాత నేను లేడీస్ జతికి ఆడాలా అనుకుంటున్నాను. సార్ వాళ్ళు లేడీస్ జతికి ఆడినా కానీ అక్కడ కానీ చెక్క అది ఇది అనేదానికి కొజ్జోడు అది ఇది అని పేర్లు, ఎన్నో పేర్లు. మా తల్లి తండ్రి మాకు ఒక్క పేరు పెట్టింటారు. ఈ జనాలు మాకు ఎన్నో పేర్లతో పిలుస్తారు. మాకు ఇప్పుడు వచ్చేసి అర్ధనారీశ్వరు అంటారు. అది ఒక దేవుని పేరుతో అర్ధనారీశ్వరు అంటే మాకు సంతోషం అవుతుంది. మళ్ళీ మా కర్ణాటకలో మంగళముఖి అంట. మంగళ అంటే శుభం అనేతారు. అట్లా అలాంటి మంగళముఖిరు అని పిలిస్తే అది మాకు ఇది అవుతుంది. ఈ జనాలు చెక్క గాండు 0.5 9 టుషు ఎన్నో ప్రపంచంలో పేరు మాకేనేది ఆ ఆశ ఉంటుంది. మా తల్లి తండ్రి పెట్టింటారు చాందని, నేను చాందినిగా మారించుకున్నాను. ఓకే, చాందినిగా అలా మారారు. చాందినిగా మారకంటే ముందు మిమ్మల్ని బాగా బాధపెట్టిన విషయాలు ఉంటాయి కదా, ఇలా పలానా పలానా అని పేర్లు పెట్టి పిలవడము. ఒక్కొక్కరు అయితే ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. కొంతమంది అయితే నేను విన్నాను లైఫ్ స్టోరీస్,
వీళ్ళ బట్టలు ఇప్పి చూస్తే బాగుండు, వీళ్ళ అమ్మాయి తెలుస్తుంది, అబ్బాయి తెలుస్తుంది అని చెప్పి రకరకాలుగా, అంటే ఇక వాళ్ళ నోటికి హద్దు పద్దు అనేది ఉండదు. సో వాయి వరుస లేకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా. అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏదో ఒకటి ఉండుంటది. దాని వల్లనే అమ్మా నాన్నకి ఆన్సర్ చెప్పలేము, ఇలాంటి మాటలు పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా నరకం చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూడలేకనే పాపం ఏం చేయాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుండి పారిపోతారు. అలాంటి సిచ్యువేషనే మీది, నాకు మీరు చెప్తుంటే అర్థమైంది. ఎందుకంటే ఇంట్లో నుండి పారిపోవాలన్న ఆలోచన రావడానికి ఇలాంటివే కారణం అవుతాయి. భయము, బాధ, చచ్చిపోలేక, బ్రతకలేక, ఫేస్ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక, జనాలను ఎదిరించలేక పారిపోతారు అక్కడ నుండి. సో అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నాకు బాగా బాధ పెట్టిందంటే మేడం, నాకు మా ఇంట్లో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఓకే, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. నా మనసుకి నేనే ఒక లేడీస్ అనుకుంటుంటే మా ఇంట్లో బలవంతంతో నన్ను పిల్లిని చూసి తీసుకోపోయినారు. ఓకే, పిల్లిని లేకపోతే మేము ఇసిం తాకి చనిపోతాము, నువ్వు చేసుకోనాలి, మాకు మర్యాద పోతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటే చేంజ్ అవ్వచ్చు, పిల్లలు అవుతారు. వాళ్ళు నా తల్లి తండ్రి మా అక్క వాళ్ళందరూ నా మంచి కోరే కదా, నాది ఒక లైఫ్ అవుతుంది, పిల్లలు అయితే వీళ్ళ తండ్రి అవుతాడు అది అని వాళ్ళు నా గురించి ఆలోచించింది మంచిదే. నాకు అది ఆశ లేదు. నాకు ఒక లేడీస్ని చూసే ఆకర్షణ లేదు. నాకు ఒక బాయ్స్ని చూస్తేనే ఆకర్షణ ఉంటుంది కనుక నా మనసుకే నేను లేడీస్ అనుకుంటాను. నేను ఒక పిల్లి జీవితము ఎందుకు జీవితం నాశనం చేయాలా అని చెప్పేసి నాకు వద్దు అనుకున్నాను. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఒక పోలీస్ అంటే హోంగార్డ్స్ పోలీస్ కాదు, హోంగార్డ్స్. తను ఏమనింది, ఇట్లే ఫ్రెండ్స్ చాంద్కి పిల్లిని చూసి వచ్చేకి వెళ్తారంట అంటే, వాడు నన్ను పిలిచే నీకు పిల్లిని చూస్తారంట కదా, నువ్వు పెళ్లి చేసుకొని నేను నీ పెండ్లాంని ఇద్దరిని నేను చేస్తాను. అప్పుడు ఎంత బాధ నరకం అనుభవించినానో ఆ మాట అనేది. నన్ను చేస్తాననేది కాదని నా పెండ్లామని కానీ చేస్తాను, ఇంకా నేను చేసుకోలేదు పెండ్లి, మరి పిల్లిని చూసే పోతారనేదే ఈ డైలాగ్ ఇచ్చినాడు. రేపు పొద్దున ఒక పాపను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లికి దర్గాకి తోలుకపోవాలి, గుడికి తోలుకోవాలి, చర్చికి తోలుకపోవాలి, లేకపోతే ఏదైనా ఫిలిం కన్నా మార్కెట్ కన్నా తోలుకపోవాలి, షాపింగ్ కన్నా అలా టైంలో ఇప్పుడే ఇంకా చేసుకోకున్నప్పుడే నా పెండ్లం గురించి ఇట్లా మాట్లాడినాడు. నేను చేసుకున్న తర్వాత ఎంతమంది నా పెండ్లం వెంట పడిపోతారో నేను లేకున్నప్పుడు. అవును, ఒక పాపది ఒక లేడీస్ జీవితం నాశనం చేయకూడదు. నా జీవితం నాశనం అయినా పర్వాలేదు, ఒక పాప జీవితం నాశనం చేయకూడదు. నా జీవితం నేను నాశనం చేసుకున్నాను. అలాగా నాకు ఇంట్లో బలవంతం పెడుతుంటే నేను వెళ్ళిపోయినాను. బొంబాయికి వెళ్ళిన తర్వాత బొంబాయిలో మా వాళ్ళ దాంట్లోనే ఉన్నాను. అక్కడిని వెళ్ళి మళ్ళీ బొంబాయి తర్వాత వచ్చి మా ఊరు పక్కలోనే జిందాల్ అని ఉంది, జిందాల్ ఫ్యాక్టరీ అని. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు అయితే రైల్వే స్టేషన్లోనే పనుకుంటుంటే నా దగ్గర అక్కడంతా లారీ కలెక్షన్ చేసుకుంటుంటే డబ్బులు ఏమి ఎండుగుండే పెట్టుకొని నాకు బ్యాంకు లేదు, ఆధార్ కార్డు లేదు, అన్నీ ఇంట్లో ఉన్నాయి. నాకు ఏ ప్రూఫ్స్ లేవు. ఎక్కడన్నా మొన్ను తోడి ఒక కవర్లో పెట్టి మొన్ను పెట్టి అక్కడ ఏదైనా గుర్తు పెట్టేసి అక్కడ ఎక్కడన్నా బ్రిడ్జ్ కింద అలా టైంలోన అలా పెట్టి వస్తుంటే, లేకపోతే అక్కడ ఇల్లులు అడిగితే మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తేగినా మాకు అక్క పక్క మాకు మర్యాద ఉండదు అనిన తర్వాత నేను అట్లే రైల్వే స్టేషన్లోనే అలాగే ఒక 6-7 నెలలు అలాగే జీవితం గడిపాను. అక్కడెక్కడో కాలు దేరిపోవడము, బట్టలు ఉప్పడము, స్నానం చేయడము, మళ్ళీ రావడము, అక్కడ లారీ హోటల్లో తినడము, లారీ కలెక్షన్ అడుక్కొనడము, మళ్ళీ వచ్చేసి రైల్వే స్టేషన్లోన వెయిటింగ్ రూమ్లో పనుకోవడం. అలాంటి డబ్బులు పెట్టిన ఒక 4 చూసినారు. నాకు నా డబ్బులు నా దగ్గర అప్పట్లోనే 1 లక్ష పైన ఉండే దుడిచింది. ఆ 1 లక్ష రూపాయల్లో నేను ఆ డబ్బులు పెట్టి వచ్చి చూసినారు కదా, మళ్ళీ నేను నా వెనకలే ఫాలో చేసుకొని 4 వచ్చినారు. 4 వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటికల్ని ఇది చేసి ఆవిడని డబ్బులు గుంజుకొని అప్పుడేం గోల్డ్ గీల్డ్ ఏం లేవు, రోడ్ గోల్డ్నే గోల్డ్ అని చెప్పేసి ఇది పీకేసి ఇంత గొంతంతా కోసుకొని ఒక విచిత్రంగా అప్పుడు బాధాకరమైంది. ఓకే, ఎన్ని సంవత్సరాలకి సర్జరీ చేయించుకున్నారు మీరు తర్వాత? నాకు 18 ఏళ్ళకి. 18 ఏళ్ళకి. మరి సర్జరీకి ఖర్చు అదంతా కూడా మీరే పెట్టేసుకున్నారు? నేను దుడుచుకొని డబ్బులని నేనే. ఎంతవరకు అయింది సర్జరీకి? అప్పుడులోన వచ్చేసి ఒక 50,000లో అయిపోయింది. 50,000లో. మరి తర్వాత 1 మంత్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు కదా, 1 లక్ష రూపాయల వరకు. సో మరి అప్పుడు ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని? అప్పుడు మా ట్రాన్స్జెండరే, మా కమ్యూనిటీనే చూసుకున్నారు. ఓకే, అప్పటికి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయారా? ఫస్ట్ మీకు అంటే బాగా ఉండుంటది కదా వాళ్ళ పేర్లు, ఎవరు మీతో మాట్లాడింది? వాళ్ళు స్వర్ణ అని, స్వప్న అని, మళ్ళీ ఇంకొకటి ఐషా అని, ఇంతు అని, మేమంతా వాళ్ళ 5 మంది ఫుల్ జత ఉండి ఒక రూమ్ చేసుకొని ఇంటిమి. నేను సర్జరీ వాళ్ళే స్వర్ణ అని తోలుకోపోయి చేయించుకొని వచ్చింది.
నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఓకే. తర్వాత ఎప్పుడు కలిసారు? సర్జరీ అయిన తర్వాత పేరెంట్స్ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? సర్జరీ అయిన తర్వాతనే 20 రోజులకి నేను వేరే దగ్గర ఉంటే మా ఫ్యామిలీలో నాకు ఏమైంటే నరము చాలా ఇడిచేసింది. నరం ఇడిచేసింటే ఇవి ఆ డాక్టర్కి తెలియకుండా ఈ నరం చాలా బయట ఉంది అని చెప్పేసి ఏం చేసింది, బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసేసి ఫుల్ బ్లడ్ పోయేసింది. బ్లడ్ అంతా వెళ్ళిపోయింటే అక్కపక్క వాళ్ళు మా ఇంటికి మీ పిల్లోడు ఆపరేషన్ చేయించుకొని పనుకున్నాడు, మీరు ఎంత కఠినం ఉంటుంది, వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా, వాళ్ళు మనుషులే కదా, మీరు తోలుకోండి, వాళ్ళే మీకు ఒక ఆధారం అవుతారు, వాళ్ళకి ఒక దావు తెచ్చుకోండి అని మా అక్కపక్క వాళ్ళు తిట్టిన దానికే ఒక 20 డేస్కి మా అక్క వచ్చింది. మా అక్క వచ్చేసి ఇంటికి వచ్చాయి, నేను చూసుకుంటానులే బాగా, మళ్ళీ ఏం చేస్తావు, దేవుడు పట్టింది అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినావు, ఏం చేసింది మా అక్క తోలుకపోయింది 20 రోజుల తర్వాత అంతా హ్యాపీ. తర్వాత మా అక్క తోలుకపోయి బాగా చూసుకొని నన్ను ఇప్పుడు కానీ మా అక్కనే చూసుకుంటాం. మా అమ్మదంటే ఏజ్ అయింది, నాకు మా అక్కనే అమ్మ. ఓకే, మా అక్కనే అమ్మ. ఓకే. నార్మల్గా అక్క మాట్లాడుకుంటే ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో అర్ధనారీశ్వరులు అన్నా ట్రాన్స్జెండర్స్ అన్నా కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. రాజులకి కూడా సలహాదారులుగా ఉండేవాళ్ళు. అవునా? మీరు బయటకు వచ్చినా, మీరు ఎక్కడ కనిపించినా కూడా ఒంగి ఒంగి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఒక చెప్పలేనంత రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది మీకు అప్పుడు. అవునా? అది రాను రాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటేనే ఒక చిన్న చూపు. అసలు రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకు మీరు ఇంత దిగజారిపోయింది మీకు రెస్పెక్ట్ అని అనుకుంటున్నారు? మీ ఆలోచనలో ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మాకు రెస్పెక్ట్ అంటే మేడం, ఎందుకంటే ఏ బుక్స్లోనో మా గురించి లేదు, ఈ స్కూల్ పిల్లలకి బుక్స్లోనో మా గురించి లేదు, ఏ దాంట్లోనో మా గురించి ఇది లేదు. మేము సమాజంలోన లేడీస్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. అది మా హార్మోన్ చేంజ్ అయ్యి మేము గిట్లే ఒక పిల్ల జీవితం వేస్ట్ చేయకూడదు, మా జీవితాలు వేస్ట్ చేసుకుంటాం కనుక ఈ సమాజంలోన మమ్మల్ని కానీ వదలతా లేదు. మాకు ఎన్నో పేర్లు పెట్టి పిలిచడము, ఇల్లు ఇడము, బస్సులో కూర్చుంటే మా పక్కలో కూర్చొని వెళ్దు, మా అన్న తమ్ములే మా వాళ్ళే మా రిలేషన్, నువ్వు ముందు పో మేము వెనక్కి వస్తాము, ఎక్కడైనా షాపింగ్ కానీ సినిమాకి కానీ దర్గాకి కానీ నువ్వు ముందు పో మేము వెనక్కి వస్తాము, నీ వెనకలు వస్తే మాకు మర్యాద ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీలోనూ నువ్వు మా ఇంట్లో ఉంటే కన్నా నీకు పిల్లిని, మాకు పిల్లి నీరు, లేకపోతే తమ్ముని పెండ్లి కాదు, చెల్లెలకి మొగుడు రాడు అని అలాంటి ఫ్యామిలీలోనే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.